ఒకవైపు లూసి మరోవైపు కూడా. చిచ్చిచ్చి ఆపేహ పండుగ రోజు నువ్వు పొగ అంటావు. మనం చూసే ఆ పొగ సిగరెట్ పొగ కాదు, నీ సినిమా డిస్క్లైమర్ నువ్వు. ఇది మన పల్లెటూరులో పొద్దున్నే వచ్చే మంచు పొగ. ఒక అందమైన పల్లెటూరులో సాగే ఈ కథనం ఈ ఉగాది రోజు వెళ్ళే మన పయనం. ఒక అందమైన పల్లెటూరు మధ్యలో మన షడ్రుచుల ఉగాది పచ్చడి తింటే ఆ ఆనందమే వేరండి. షడ్రుచుల్లాగా మన జీవితంలో ఉండే ఆ అనేక భావోద్వేగాలని చూసేద్దామా ఇప్పుడు? పెద్ద ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకండి, ఇది లో బడ్జెట్ స్కిట్. పాత్రల ఏజ్ని పక్కన పెట్టి స్కిట్ని ఎంజాయ్ చేస్తారని ఆశిస్తున్నాను. ఇందులో ఉద్దేశించినవి కాదు, కేవలం హాస్యం కోసం కల్పించినవి మాత్రమే. ఓయ్ ప్రదీప మానవా? మామా ఇప్పుడు అడిగేది అది సరే గాని ఏంటి రెండు చెంపులు పట్టుకుని లాగేస్తున్నావు? ఏం చెప్పమంటాం మామ, ఈ కరోనా వచ్చాక దేనికైనా శుభ్రంగా కడమంటున్నారుగా, అందుకే ఈ రెండు చెంబులు. బట్టి తీసుకెళ్ళలేకపోయావా? ఇంకా శుభ్రంగా కట్టుకోవచ్చు. నువ్వు నీ శుభ్రత వెళ్ళక ఇక్కడ ఆగుతాను ఏంటి? నీతో కబుర్లు తర్వాత చెప్తా. ఏమమ్మా ఎలా ఉన్నావు? ఏముండటం మచ్చా, రాత్రి తాగింది దిగలేదు, మత్తుగా ఉంది. ఒక రకంగా నాకు అలాగే ఉంది మచ్చా. శాంతి, ఓయ్ శాంతి, నిన్నే పిలిచేది. ఏంటి పొద్దున్నే నీ గోళ? ఊడుస్తూ కూడా ఎంత అందంగా ఉన్నావే. ఏడ్చావులే నువ్వు నీ తాగుబోతు మాటలు. ఏంటి రాత్రి కల్లోకి వచ్చానా? పర్లేదులే, సిగ్గుపడకుండా చెప్పు. मस्त शेड्स ఉన్నారా నీలా? కమలాసా కూర చచ్చినాడు. ఈ మందకి పొద్దుగానే పని పాట ఏమీ ఉండదు. దేశ దిమ్మలాగా ఈ గోడ మీద కూర్చుని వచ్చే పోయే వాళ్ళని అల్లరి చేయడం తప్ప. ఏమి వచ్చా అందరిని తిట్టిస్తున్నావు? గోడ మీద కూర్చుంటే చాలు కానీ పోయి పనికొచ్చే పని ఏదైనా చేసుకోండి. కొండి కొండి. ఏ శాంతి, ఊడ్చింది చాలు గాని బిందె పట్టుకొని రా. రావే నీళ్ళకెళ్దాము. వస్తున్నా, అవ్వండి వస్తున్నా. ఏమచ్చా నేలకెళ్తున్నానంట మన ఇంటిగా ముందు. కాలేజీకి వెళ్తున్న అమ్మాయిలు బస్ స్టాండ్ లో బస్ కోసం వెయిట్ చేస్తుంటే అబ్బాయిలు చేసే అల్లరి చూద్దామా మరి? ఏమే నీ గొలుసు ఎంత బాగుందో. అంటే నే బాలేనా? నువ్వు బాగున్నావులే కానీ చూడు దీని గోల్డ్ రంగు ఎంత బాగుందో కదా. ఈ రంగు నాకు ఎంత బాగా నప్పిందో. అరే ఇక్కడ ఉన్నారా, రండి త్వరగా, బస్సు వస్తే వెళ్ళిపోతారు. అరే చూస్తుందా? లేదు మచ్చా. మళ్ళీ చూడు, చూస్తుందా? ఇంకా లేదు మచ్చా. నేను యాక్టివ్ ఫీల్ అవడానికి చూస్తుందని చెప్పొచ్చు కదరా. చూస్తుంది మచ్చా. ఏ పిల్ల, ఏంటి నేను చూడట్లేదని ఓ పిలిపెట్టిపోవాలన్నావటగా? పులిపెక్కిపోతుండానా? ఏరా మీరేనా చెప్పింది? ఏ పిల్ల, మరే మరే లవ్ యూ. ఎప్పుడు అదే రొటీన్ ఐ లవ్ యూనా? వెరైటీగా ప్రపోజ్ చేయొచ్చు కదా. వెరైటీగా ఒకటి చెప్పనా? మొక్కకి నీళ్లు పోస్తేనే కదా పువ్వు వికసించేది.
పువ్వు వికసిస్తేనే కదా ప్రేమ వెదజల్లేది. ఏడు సార్లే నువ్వు నీ కపిత్వమును ఏంటి నచ్చాడా? వీడు వీడు ముసలోడు కాకూడదే. నాకు అలాగే కనిపిస్తున్నాడు. ఎలాగా? ముసలోడిలాగానా? నా కళ్ళతో చూడవే. ఏంటో 20లో చేయాల్సింది 40లో చేస్తే ఇలాగే ఉంటుంది. నువ్వు ఉండవే, ఒక డ్రీమ్ సాంగ్ వేసుకుంటా. నేను ఆల్రెడీ వేసేసుకుంటున్నానుగా. ఇంత జరిగాక ఆగుతారా మరి ఈ జంటలు? పెళ్ళికి పరుగు పెడతారు. అదేనండి, పెళ్లి చేసుకోకూడదు అనుకుంటానే చేసుకుంటారు. సురేష్ గారి పని బాగుందిరా. మన అందరిలోకి తొందరపడి ముందుగా పెళ్లి చేసుకుంటున్నాడు. అవునరా బాబు. హే పక్క జరుగు బాబు, పక్క జరుగు. ఇక్కడ పెళ్లి కొడుకు కోసం వెయిటింగ్. కరెక్ట్ టైంకి వచ్చావయ్యా. మంచి నీలబండం కట్టు. హే నీలమండం ఏంటి? నేనే పెళ్లి కొడుకు. హే బాబు, తాజా పెళ్లి కొడుకు. ఆలోచించిన ఆశాభంగం, ధర తక్కువ, ధర ఎక్కువ. రే నీళ్ళు జరుగుతున్నావేంట్రా? నేనేమన్నా కూరగాయలు అనుకున్నావా లేక మల్లెపూలు అనుకున్నావా? వేడిలో ఉన్నది కదా మామ, ఏదో చల్లబడతామని. మళ్ళీ అసలు మగాడి దృష్టిలో పెళ్ళంటే ఏంటి మామ? చేసుకుందాం అనే ఆశతో మొదలుపెట్టి చూసుకుందాం అని ఆవేశపడి ఫైనల్ గా మూసుకుందాం అని ఫిక్స్ అవుతాం చూడు, అదే పెళ్ళి మామ. ఇంత టాలెంటెడ్ ఉన్నావు. పాపం పిల్లోడిని ఎందుకులా భయపెడతావు? పెళ్లి కానీ ఏంట్రా? పెళ్లి చేసుకొని పిల్లా పాపలతో హాయిగా 3 పువ్వులు 6 కాయలుగా కొనసాగుతున్న జీవితంలో ఎత్తుపల్లాలు సహజం కదండి. అలాంటి చేదు మరియు వగరు కలిపిన ఘట్టం చూసేద్దామా? హలో మామా. అరే మన వాళ్ళందరూ లైన్లో ఉన్నారా? అవునా? నువ్వేం చేస్తున్నావు మామా? డిష్ వాషర్లో గిన్నెలు పెడుతున్నాను రా. బావా, గిన్నెలు సరిగ్గా సర్దు బావా. చెప్పుకోవడానికి పెద్ద ఇంజనీరు, డిష్ వాషర్ వాడడం కూడా రాదు. విన్నావా మామ? నా బతికేంటో ఇలా అయిపోయింది. మరి నువ్వేం చేస్తున్నావు? పెళ్ళయ్యాక నేనేం చేస్తాను మామ? ఇల్లు తుడుస్తున్నాను. కుమార్ మామ, నువ్వేం చేస్తున్నావు? నేను మాత్రం ఏం చేస్తా, బట్టలు మడ పెడుతున్నా. ఆవిడే లేదా? మీ ఆవిడ వచ్చి మా ఆవిడకి లిఫ్ట్ ఇచ్చి మహిళా గ్యారేజ్ తీసుకెళ్ళింది. మహిళ గ్యారేజా? అదేంటి, ఎప్పుడు విన్నట్టు లేదు. అదే మామ, ఈ ఆడవాళ్ళు మొహం మీద సొట్టలు తీసుకుని రంగులు పెంచుకుంటారే, అదే వీళ్ళ భాషలో బ్యూటీ పార్లర్. ఇప్పుడు అలా కూడా రాస్తున్నావు అన్నమాట. వా వా, ఏం చెప్పావు మామ? పెళ్ళి అని చేసుకుందాం. ఇప్పుడు ఏం జరిగిందో చూడు. ఏం జరిగింది మామ? ముందు పెళ్ళయింది, ఆ తర్వాత తల్లయింది, దానిపై పెద్ద లుల్లయింది, అంతా కలిపి తడిచి మోపుడయింది. ఇదొక హఠాత్ పరిణామం, ఎవరు ఊహించినటువంటి. ఏం సెలవు ఇచ్చావు మామ? సరే మామ, మా ఆవిడ వచ్చింది, ఉంటా మరి. ఫోన్లో ఏంటి టైం పాస్?
చెప్పిన పని అయిందా? వచ్చిందండి వయ్యారి. ఏంటేది బాబు, ఇంట్లో నేను చెప్పిందే జరగాలి. నీ డిమాండ్లు ఏం చల్లవు. అసలు భయం లేకుండా పోయింది. వింటున్నావా? ఏమైందండి అంత కోపం వచ్చింది? ఎప్పుడైనా మీ మాట జవదాటానా? మీరు చెప్పినట్టే చేద్దురు. ముందు ఇల్లు తుడిచాకే గిన్నెలు తోమండి. మీరు ఎలా చెప్తే అలా. అది అలా లైన్లోకి రా. ఈ ఒడిదుడుకుల్లో సాగే జీవితానికి కొంచెం స్పైస్ యాడ్ అయితే ఎలా ఉంటుందో చూద్దామా? షడ్రుచుల్లో ఆ కారం చింతపట్లే వేరండి. ఈ కష్టాల నుంచి ఆదుకునే దేవుడే లేడా? బయట ఎవరన్నా వింటే నేను రాతి రంపాలు పెడుతున్నాను అనుకుంటారు. ఇప్పుడు ఈ ఫ్రేమ్ లో మనల్ని చూస్తే ఎవరికైనా అర్థం అవుతుందిలే. దేవుడా ఎక్కడున్నావు? हे प्रभु हे हरि राम कृष्ण जगन्नाथ प्रेमानंद, ये क्या हुआ? ఎందుకు లేడు? ఉన్నాడు. నిజంగా దేవుడే వస్తే తట్టుకోగలవా? నిన్నే తట్టుకున్నవాడిని, ఇంకెవడైనా నాకు తక్కువే. హే భగవాన్, What is this? వస్తాడు నీ దేవుడు. ఆ దేవుడిని పిలిస్తే కోడి పంటలు పోతున్నట్టు ఆ పుణ్య పంటలు వచ్చాయటయ్యా. నువ్వు పిలిస్తే ఆ దేవుడు దిగి వస్తాడేంటి? నీ ఎక్స్పెక్టేషన్స్ కి నేను రావడమే ఎక్కువ. నన్ను కలవాలంటే నీ కర్మ కాలిపోయి సగం జీవితం సక్కరాగిపోయి పొలిషన్ క్రిటికల్గా ఉంటే తప్ప నన్ను కలవాలి. గురువా, పెళ్ళయ్యాక కూడా ఆనందంగా ఉండాలంటే ఏం చేయాలి? కొన్ని చోట్ల చెవులు ఉన్నా వినట్టు, మాటలు వచ్చినా నోరు మెదపకుండా ఉంటూ, ఎక్కువ ఫ్రస్ట్రేషన్ వచ్చినప్పుడు అదే మన వెక్కి మామాసనం ఉంది కదా, అది వేయడమే. ఏది మనందరం ఒకసారి వేసేద్దాం. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. అంటే చూస్తూ కొన్ని వదిలేయాలి. వీలైతే పిల్లలు చెప్పిన పని చేసేద్దాం. పోయిదేముంది, మహా అయితే తిరిగి ఇంకో పని చెప్తారంటే హ్యాపీ వైఫ్ హ్యాపీ లైఫ్. దేవుడు ఈ ఫ్రస్ట్రేషన్ నుంచి బయటపడాలంటే మనందరం బ్యాచులర్ వెకేషన్కి వెళ్ళాల్సిందే. ఎంతసేపు అయింది నేను వచ్చి? ఇలా మాటలు చెప్పడమేనా, లేక ఏమన్నా కుర్చీ వేసి మర్యాదలు చేసేదన్నా ఉందా? జీవితం అనగా ఒడిదుడుకులు, కోపతాపాలు, ప్రేమలు, ఆప్యాయతలు అన్నీ సహజమే. షడ్రుచుల్లాగా అన్ని ఇమోషన్స్ కలిస్తేనే కదండి జీవితం. ఎంత తిట్టుకున్నా భార్యాభర్తల అనుబంధం ఎప్పటికీ విడదీయలేదు. అందరం కలిసి చేసుకునే ఈ పండక్కి ఆనందంగా శుభంకాలు వేసేద్దామా? మీకు నచ్చినట్టయితే స్మాల్ పర్సన్ స్పేస్ ఇచ్చి పద్మశ్రీ PAD MA SRI అని టైప్ చేసి 5555 SMS చేయండి ప్లీజ్.